అప్పుడు ఫోన్ ఫోన్ అదే రోజు ఉండడం వల్ల పొద్దున ఆ రోజు ముహూర్తం మరి 9 ముహూర్తం చెప్తారు 9:40 వాళ్ళు త్వరగా వచ్చిన కరెక్ట్ వచ్చిన దీనివల్ల ఇబ్బంది ఎక్కడ ఉందంటే మాకు వ్యక్తులు అక్కడిక్కడికి వెళ్ళకుండా ఇక్కడ చేసి అది ఇబ్బంది లేకుండా పక్కన లేడీస్ కూడా మీరు చెప్తారు, మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్తున్నాను. ఇచ్చినప్పుడు అన్నిట్లలో ఇవ్వాలా? చైర్పర్సన్ అయితే చైర్మన్ అయితే ఇస్తే చైర్పర్సన్ అయితే ఇవ్వరా? వాళ్ళకి డ్యూటీ కమ్ నిన్న పోలీస్ బతుకమ్మ జరిగింది. అది నుంచి అందరికీ తెలుస్తుంది, అందరికీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు లేరు మరి వీళ్ళకి ఏమైందంటే వీళ్ళు మార్నింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు తీసేది సార్? ఇది ఇప్పుడు వీళ్ళ సాయంత్రం దీని గురించి అంటున్నారు. అందరు పొద్దున్న నుంచి ఎవరు అరేంజ్ చేసినారు దీని గురించి? ఇప్పుడు అడ్మిట్ చేసిన నేను అసలు ఈ ప్రోగ్రామే చెప్పలేదు కాబట్టి వచ్చిన నేను రెడీ లేకుంటే ప్రోగ్రామ్ అయిపోయేది. ఏమన్నా ఫోన్ నుంచి నా మీద వేయండి. జంబిగద్దె ఇది తెలంగాణలోనే మనకి ఒకటే జంబిగద్దె ఉంటుంది. ఇది దసరా రోజు పూజా కార్యక్రమం ప్రతిసారి ఇలాగా చేసుకుంటున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు, వినయ్ గారు అందరూ రావడం జరిగింది. ప్రతిసారి ఇలాగే ఈసారి దసరా పూజ జరుగుతుంది. దానికి ఏర్పాట్లు గురించి ఆల్రెడీ చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఈసారి కొత్త
ఇంకొక విశేషం ఏంటంటే మన జగిత్యాలు ఈసారి దసరా రోజు జిల్లా కాబోతుంది కాబట్టి జిల్లాలో మొదటి దసరా పూజ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిలోనే ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జమ్మిగద్దె దగ్గర దసరా సందర్భంగా వేణయ్య గారి ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లకు పర్యవేక్షించడానికి మున్సిపల్ చైర్పర్సన్ గారు, డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జగిత్యాల తహసీల్దార్, అలాగే టౌన్ సి పేర్కొని ఇక్కడ ఏర్పాట్లపై అవగాహనకు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకుంటూ భద్రతా పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులందరికీ వారు కోరుకునే బంగారం అందే విధంగా ఏర్పాట్లు చేయాలన్న నిర్ణయానికి రావడం జరిగింది. ఎప్పటిలాగానే ఇక్కడ ఆ రోజు 11 నాడు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లాగా ఏర్పడుతున్న జగిత్యాలకి జమ్మిగద్దె ప్రసిద్ధి మరింత పెరగాలని కోరుకుంటున్నాను. శ్రీమన్నారాయణ భగవద్బంధులందరికీ కూడా ప్రధానంగా మాతృమూర్తులకు బతుకమ్మ వేడుకల యొక్క శుభాకాంక్షలు, సమస్త జనాభాకి దసరా ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తేదీ 11/10/2016 మంగళవారం రోజున శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం నుంచి బయలుదేరి సేవ సెమీ పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కోసమై పెద్దలు అధికారులైనటువంటి యొక్క సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి ప్రజల సౌకర్యార్థమై భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి యొక్క దర్శనం జరిగి ప్రశాంతంగా సెమీ ముగించేటువంటి యొక్క సంకల్పంతో వారి యొక్క వ్యవస్థలో తదితరులు ఏర్పాట్లు చేస్తున్నారు కనుక ప్రజలు కూడా మన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేయాలని ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ